కాకినాడ జిల్లా పెదపూడి 1 హెచ్డబ్ల్యూసీలో విధులు నిర్వహిస్తోన్న సిహెచ్ఓ సునీత ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. తన మరణానికి వైద్య అధికారులే కారణమని తోటి ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసింది. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి తనను కావాలని వైద్య అధికారులు అందరి ముందు హేళన చేస్తున్నారని సెల్ఫీ వీడియో విడుదల చేసింది. దీంతో అప్రమత్తమైన తోటి ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సామర్లకోట రైల్వే స్టేషన్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్న సునీతను కాపాడారు. స్టేషన్కి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను. సో నాకు గత సంవత్సరంన్నర కాలం నుంచి మెడికల్ ఆఫీసర్స్ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. పర్సనల్గా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ వర్క్ లేకపోయినా ఏ విషయమైనా కూడా అందరిలో నిలబెట్టి తిట్టడం, ప్రతిసారి కూడా షోకాజులు ఇస్తాం, మెమోలు ఇస్తామని బెదిరించడం, దాంతోపాటు ఆర్డీకి సబ్మిట్ చేసి మెమోలు ఇచ్చాక నేను నీ ఉద్యోగాన్ని పీకించేస్తాను అని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మేము రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, మీవి తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు, మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, సో మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మేము మెడికల్ ఆఫీసర్స్, మేము ఏం చెప్తే అది చేయాలి. అంతేకాదు మేము డీడీఓలము, మా చేతిలో మీ ఉద్యోగాలు, మీ శాలరీలు, మీ ఇంక్రిమెంట్లు ఉంటాయని చాలా విధంగా నన్ను వేదనకు గురి చేస్తే ఈరోజు నేను చనిపోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కూడా కాదనుకొని వర్క్ విషయంలో వీళ్ళు పెడుతున్న ప్రజల్ని తట్టుకోలేక నేనైతే బయటకు వచ్చాను. నాలాగే అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని మేము సునీత ఆత్మహత్య గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. చెప్పండి కామేశ్వరరావు. కాకినాడ జిల్లా పెదపూడి 1 హెచ్డబ్ల్యూసీలో విధులు నిర్వహిస్తోన్న సిహెచ్ఓ సునీత ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. తన మరణానికి వైద్యాధికారులే కారణమని తోటి ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసింది. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు చెప్పండి. దుర్గా, చూసుకుంటే గనక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సునీత నిన్న రాత్రి ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ఏదైతే ఉందో పెద్దాపురం రూరల్, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పెదపూడి మండలం పెద్దాడ పిహెచ్సిలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ సురేఖ తనను వేధిస్తున్నారంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీత అయితే మాత్రం నిన్న రాత్రి ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె డ్యూటీకి హాజరయ్యారు. డ్యూటీ అయిన అనంతరం కూడా వైద్యుల ముందు ఎవరైతే ఉన్నారో ఈ హెల్త్ ఆఫీసర్లు తమ తోటి కొలీగ్స్ ముందు అవమానపరిచారనే నెపంతో ఆవిడ ఒక వాట్సాప్ వీడియోను ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. వాట్సాప్ వీడియో రిలీజ్ చేసి ఆమె కనిపించకుండా వెళ్ళిపోయిన అనంతరం కూడా మొత్తం హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా ఆమె కోసం సామర్లకోట పరిసర ప్రాంతాలు మొత్తం కూడా గాలింపు చేశారు. ఎక్కడికి కూడా ఆమె ఆచూకీ దొరకనప్పటికీ కూడా ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నాను మెడికల్ ఆఫీసర్లో ఏదైతే ఉందో వారి యొక్క చేస్తున్న ఇబ్బందులకి నేను అలసిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి మొత్తం కూడా వీడియోలో అయితే రికార్డ్ చేసి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ రికార్డ్ చూసి మొత్తం సిబ్బంది అంతా కూడా అలాగే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆవిడ మీద అయితే మాత్రం చర్చింగ్ పెట్టి ఎత్తినప్పుడు కూడా ఆమె కనిపించలేదు. రాత్రి 9-10 సమయంలో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు అయితే ట్రేసింగ్ చేస్తే ఆవిడ ఫోన్ నెంబర్ అయితే మాత్రం సామర్లకోట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితే ట్రేస్ అయింది. అనంతరం కూడా హాస్పిటల్ మెడికల్ సిబ్బంది పోలీసులు వెళ్ళి ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన అనంతరం కూడా ఆమె పోలీసులు అయితే విచారించారు. ఎందువల్ల ఆత్మహత్యకు చేసుకోవాలనుకుంటున్నారు, ఏ కారణాలు ఏంటని చెప్పగా తన పైన మెడికల్ ఆఫీసర్లు ప్రత్యూష, డాక్టర్ సురేఖ కూడా రోజు తనను వేధిస్తున్నారని, అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని, తన తప్పు లేకపోయినప్పటికీ కూడా తను నిందిస్తున్నారని చెప్పేసి ఈ నెపంతో వారు బాధలు తాళలేక నేను ఆత్మహత్యయత్నం చేశానని చెప్పేసి పోలీసులకి అయితే మాత్రం సునీత చెప్పడం జరిగింది. మొత్తం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి డాక్టర్స్ మీద అయితే విచారణ చేపట్టారని చెప్పొచ్చు. దుర్గా. రైట్ కామేశ్వరరావు.